ఇటు రాష్ట్రంలో అటు దేశంలోనూ క్రీడలకున్న సత్తా చాటాలని, ప్రతి క్రీడలో తగిన నైపుణ్యాన్ని అందించాలని, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా మెలిగేలా నడుచుకోవాలని, క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ వారిని ముందుకు నడిపించాలని మన దేశంలో కొన్న సంవత్సరాల నుంచి ఎన్నో ట్రస్టులు, ఎంతో మంది గొప్ప క్రీడాకారులు సైతం ట్రైనింగ్ అకాడమీలు స్థాపించి శిక్షణ అందిస్తున్నారు. అయితే గుజరాత్లో 2026 ఒలింపిక్స్ కు వేదిక సిద్ధం చేసేందుకు అక్కడికి వచ్చి పాల్గొనే భారతీయ క్రీడాకారులకు అన్ని విధాల సహకారం అందిస్తామని అనిల్ అంబానీ గుజరాత్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ప్రకటించారు. ఈ విధంగా దేశ నలుమూలల నుంచి పాపులర్ స్పోర్ట్స్ పర్సనాలిటీలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ వంతు కృషి వారు అందిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో హీరో విజయ్ దేవరకొండ క్రీడాకారులను ప్రోత్సహించే పనిలో పడ్డారు. హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద అమెచ్యూర్ వాలీబాల్ టోర్నీకి రూపే అధికారిక స్పాన్సర్గా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద టోర్నీగా జరగబోతున్న వీడీ ఓపెన్ 24 టోర్నమెంట్ ఫైనల్ ను ప్రకటించబోతున్నారు. వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ కు రూపే అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ పీవీఎల్లో హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ ప్రొఫెషనల్ వాలీబాల్ టీమ్గా పోటీ పడుతుంది. అయితే భారతదేశ ట్యాప్ వాలీబాల్ టోర్నీ ద్వారా ప్రతిభ కలిగిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్లేయర్లను మరింతగా సానబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ పై హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ సహా యజమాని విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన ప్లేయర్లను గుర్తించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 16 సిటీల్లో వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ 24 టోర్నీ ద్వారా వాలీబాల్ ను క్షేత్రస్థాయిలో మరింతగా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. దీనికి తోడు ఆటను మరింత విస్తరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్లో తలపడి గెలిచిన, అలాగే ఓటమి చూసిన జట్లకు అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 సిటీల నుంచి మొత్తం 307 జట్లు టోర్నీలో పోటీ పడబోతున్నాయి. ఇందులో 3200 మంది ప్లేయర్లు, కోచ్లు ఉంటారు. టోర్నీ మొత్తం మీద 15,000 మంది అభిమానులు ఇందులో భాగమవుతున్నారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి టోర్నీలో పోటీ పడేందుకు ప్లేయర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కడప, రాజమండ్రి, కర్నూలు, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల క్రీడాకారులను ఆహ్వానించారు బ్లాక్ హ్యాక్స్ టీం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ 24 అనేది తొలి టోర్నీ. దీని ద్వారా వాలీబాల్ ను వేలాది మంది పిల్లలు కెరీర్ గా ఎంచుకోవడంతో తమ ప్రతిభను చూపించేందుకు అవకాశం లభిస్తుంది. వాలీబాల్ ను మరింత క్షేత్రస్థాయిలో విస్తరించడానికి తోడు ప్రతిభ ప్లేయర్లను గుర్తించి వారిని సానబట్టడం అన్న ప్రధాన ఉద్దేశంతో వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ 24 టోర్నీని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ ప్రిన్సిపల్ ఓనర్ అభిషేక్ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సరైన ప్రతిభను గుర్తిస్తూ వారిని మరింత ప్రోత్సహించేందుకు బ్లాక్ హ్యాక్స్ నిరంతరం ప్రయత్నిస్తుందని అభిషేక్ అన్నారు. ఈ మేరకు ఈ నెల 11న జరిగిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ శాఖ యజమాని, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం బ్లాక్ హ్యాక్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ నెల 10, 11 తేదీల్లో నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లను ఉత్సాహపరిచేందుకు అభిమానులను భారీ సంఖ్యలో ఆహ్వానించారు. టోర్నీలో మొత్తంగా 2 దశల్లో జిల్లా స్థాయి, ఛాంపియన్షిప్ స్థాయి జరిగాయి. ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలు జనవరి 19, 21, 26, 28, ఫిబ్రవరి 2, 4 తేదీల్లో ముగిశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 10, 11 తేదీల్లో ఛాంపియన్షిప్ తుది పోటీలు జరిగాయి. టోర్నీలో పోటీపడి అద్భుత ప్రదర్శన కనబరిచిన వారికి బ్లాక్ హ్యాక్స్ తగిన రీతిలో నగదు ప్రోత్సాహం అందించింది. ఛాంపియన్షిప్ లో లెవెల్ ప్రైజ్ మనీ కింద 1 లక్ష రూపాయలు, రన్నరప్ జట్టుకు 50,000 రూపాయలు అందజేశారు. సెమీఫైనల్లో ఓడిన జట్లకు 25,000 రూపాయల చొప్పున అందించారు. వీడీ బ్లాక్ హ్యాక్స్ ఓపెన్ 24 టోర్నీలో గెలిచిన జట్టును హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ టీంతో శిక్షణ పొందేందుకు ఆహ్వానించారు అభిషేక్ రెడ్డి. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన వీడీ వాలీబాల్ ఓపెన్ 24లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆ జట్టు మొదటి రౌండ్లో 15-7 పాయింట్లు, రెండో రౌండ్లో 15-11 తేడాతో నెల్లూరును ఓడించింది. వాలీబాల్ లీగ్లోని హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ జట్టు జెర్సీని ఆ టీం సహా యాజమాని, సినీ హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. విజయ్, బ్లాక్ హ్యాక్స్ యాజమాని అభిషేక్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు బహుకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారులు దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ ఓ వేదికగా నిలుస్తుందని ప్రముఖ చలనచిత్ర నటుడు, హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ జట్టు సహా యాజమాని విజయ్ దేవరకొండ అన్నాడు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ జట్టు నూతన జెర్సీని యాజమాని అభిషేక్ రెడ్డితో కలిసి విజయ్ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా రంగారెడ్డి, నెల్లూరు జిల్లాల మధ్య నిర్వహించిన ఓపెన్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు వాలీబాల్ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టమని, అనంతపురం పుట్టపర్తిలో చదువుకునే రోజుల్లో అక్కడి గ్రామీణులతో కలిసి వాలీబాల్ ఆడేవాడినని అన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్కు మంచి గుర్తింపు ఉందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ సహాయపడుతుందని అన్నారు.